ఓం నమ శివాయ. కార్తీక పురాణం 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసుల జన్మ నుండి విముక్తి పొందినని చెప్పుచుండగా, జనకుడు తపస్వి తమరు తెలియచేయన ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజలు చేయవలనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొరంగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనమందు అతి ముఖ్యము. దీని వలన విధుల ఫలితము పొందవచ్చు. శివకేశవులకు ప్రీత్యర్థము శివాలయములో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమునందు కానీ సంధ్యాకి సమయమునందు కానీ శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారములందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందగలరు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నెతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిస నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ ఏది దొరికినప్పుడు ఆ నూనెతోటి దీపము వెలిగించి పెట్టవలెను. దీపారాధన ఏ వత్తితో చేసినను మిగిలిన పుణ్యము కలుగును. భక్తితరులు కాను అగుటయే కాక ఐశ్వర్యములు కలిగి శివసన్నిధిని ఏగురు. ఇందు ఒక ఇతిహాసము గలదు. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పరిపాలించుచున్న రాజు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసెను. తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో హతమాచరించుతుండగా అచటకు పిప్పలాదుడు అను వచ్చెను. ఓ పాంచాల రాజా, నీవెందుకు ఇక్కడ తపస్సు ఆచరించుచున్నావు అని అడిగి, నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నవి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేదు. కృంగి కృశించి ఈ తీర్థ స్నానమున తపస్సు ఆచరించుటకు వచ్చి తిని అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిన శివ ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను. వెంటనే ఆ పాంచాల రాజు ఆ దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసములో 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదమును ప్రజలకు పంచిపెట్టుచుండెను. విడవకుండా అన్ని దినములు అలాగే చేసెను. ఆ పుణ్యకార్యం వలన ఆ రాజు భార్యకు గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక రాకుమారుడు జన్మించారు. రాజు కుటుంబీకులు మిక్కిలి సంతోషించి తమ దేశమంతటయు పుత్రోత్సాహ వేడుకలను చేయించెను. బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసిరి. ఆ బాలునకు శత్రుఘ్ని అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతయు ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములో దీపారాధనలు చేయించి ఆ రాజు నివసించుచుండెను. రాకుమారుడు శత్రుఘ్ని దినదిన ప్రవర్ధమానమవుచు సకల శాస్త్రములను చదివి మిథినీకృతుడై కత్తిసాము మొదలగునవి నేర్చుకునెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపుగా ఉన్న స్త్రీలను బలాత్కరించుచు, ఎదిరించిన వారిని దహించుచు తమ కామవాంఛ తీర్చుటూ అడుగుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కుమారుల పట్ల చూచి చూడనట్లుగా విననట్లుగా ఉండేవారు. శత్రుఘ్ని ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారు లేకుండాటచే కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులు చేయుచుండిరి. అటులు తిరుగుచుండగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తపస్సించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధుడికైనను సత్యం కాదు. అటు స్త్రీ కంటబడగానే రాజకుమారుడు మందగించెను. కొయ్యబొమ్మ వలె నిలుచుని ఉండిపోయెను. అంతటితో ఆమె కూడా అతని సౌందర్యమునకు ముగ్ధురాలై కులము శీలము అన్నీ విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని భోగములను అనుభవించుచుండెను.
ఇట్లు ఒకరినొకరు ప్రేమతో పరవశులగుటచే వారు ప్రతిదినము అర్ధరాత్రి ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛను తీర్చుకొనుచుండిరి. ఇట్లు కొంతకాలమును జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆ మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును తీసుకొని సమయమునకు వేచి ఉండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలసిందని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని ఆలింగనము చేసుకున్న సమయమున చీకటిగా ఉన్నది అని దీపము ఉండిన బాగుండును అని రాకుమారుడు ఆమె తన పైట కొంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించెను. ఆ తరువాత వారిరువురు మహా ఆనందముతో ఉత్సుకుడు అవుతుండగా అదే అదునుగా ఆ భర్త తన కత్తిని ఒకదానిని తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించెను. తాను కూడా పొడుచుకొని మరణించెను. కానీ ఆ పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలన శివదూతలు అందరినీ తీసుకుపోవుటకు యమదూతలు బ్రాహ్మణ్ణి తీసుకుపోవుటకు అక్కడకు వచ్చిరి. అంతా యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు నీవేళ వచ్చిరి? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశువు వలె వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో ఎలా వచ్చిరి? నన్ను తీసుకెళ్ళుటకు మీరు ఎలా వచ్చిరని ప్రశ్నించెను. అంతకు యమకింకరులు, వారిద్దరూ నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలిసియో తెలియకయో శివాలయములో శివుని సన్నిధిన దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించెను. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పారు. ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగనో అయినవి. మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ స్థలమును నా ఎందరికినూ వర్తింపజేయవలసినదిగా ప్రార్థించెను. తాను చేసిన దీపారాధన ఫలితములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానము ఎక్కించుకొని శివ సాన్నిధ్యమునకు తీసుకొని వెళ్ళిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా పొందారు. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయమునందు దీపముంచిన వారు జన్మరాహిత్యము అందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాస 4వ అధ్యాయము 4వ రోజు కథ సమాప్తం.